ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగెను. విల్ట్ దో బీ మేడ్ హోల్. యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యేసయ్య గారు యెరూషలేమునకు వచ్చారు. ఆ యెరూషలేము గొర్రెల ద్వారము దగ్గర బేతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. బేతెస్దా అనగా హౌస్ ఆఫ్ గ్రేస్ అని, హౌస్ ఆఫ్ మెర్సీ అని, అంటే కృపగల ఇల్లు అని అర్థము. కానీ ఆ కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించేది. ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు మొదటిగా ఆ కోనేటిలోకి ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను సరే బాగుపడును. కనుక ఆ కోనేటి దగ్గర రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవారు. అదే విధముగా ఈ 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగి అక్కడే పడి ఉన్న రోగి మీద ఎవరికి జాలి, దయ అనేదే లేదు. అన్ని సంవత్సరముల నుండి ఆ కోనేటి వద్దే ఉంటున్న ఆ రోగిపై కృప చూపించేవారే లేరు. ఆ కోనేటి పేరు అవ్వడానికి కృపగలదే, కానీ అక్కడ ఎవరిపై కృప అనేది లేకుండా, కనికరం అనేది లేకుండా ఉన్నది. ఆ కృపే కనుక ఉంటే అతడు 38 సంవత్సరాల నుండి ఎందుకు అక్కడే ఉండిపోతాడు? అదే సమయంలో కృప కలిగిన తండ్రి, కృపామయుడు, కనికరం గలవాడు అతను పడి ఉన్న స్థలమునకు వచ్చి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. ఎవరికి స్వస్థపడాలని ఉండదు? అన్ని సంవత్సరాల నుండి అతడిని ఎంతోమంది చూచారు, కానీ ఎవరు అతనికి సహాయము చేయలేదు. కానీ యేసయ్య గారు నీ పరుపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు వెంటనే వాడు స్వస్థత పొంది పరుపెత్తుకొని నడిచాడు. ఈ సమయంలో నీవు కూడా స్వస్థపడాలని కోరుకొంచున్నావా? నీవు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన కృపగలవాడు, ఆయన కృప మన యందు నిరంతరము కలిగి ఉన్నవాడు. నీవు ఎన్నో సంవత్సరాల నుండి లేవలేని స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉండి ఎవరో వస్తారు, సహాయం చేస్తారు అని మనుషుల కొరకు ఎదురు చూడకు. దేవునినే ఆశ్రయించు. ఆయనే నీకు సహాయుడు. దేవుడే నీ ప్రతి ఒక్క అస్వస్థతను తొలగించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. విన్న వాక్యాన్ని వారి హృదయగదుల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని మీరే ముట్టండి, స్వస్థపరచండి. కృపగల దేవా, దయగల రాజా, కరుణగల తండ్రి, మీకే వందనాలు తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఉండగానైనా మీరే వారిని బలపరచండి, స్థిరపరచండి, విడుదల పరచండి. మరి అమ్మగారికి కిడ్నీ ప్రాబ్లం నుండి ఆమెను విడిపించండి. రవీంద్రనాథ్ గారికి మంచి హెల్త్ను దయచేయండి. రాజేంద్ర గారి అప్పుల విషయంలో మీరే ఒక గొప్ప కార్యమును జరిగించండి తండ్రి. దినేష్ బాబుకు మంచి ఆరోగ్యమును దయచేయండి. మరి స్వరూప గారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి నీకు వందనాలు. వారి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి. చక్రవర్తి గారికి ఉన్న అప్పుల సమస్యను బట్టి, ఉద్యోగ సమస్యను బట్టి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి ఆయన విడిపించి సాల్వ్ చేయండి నాయన. ఇంకా ఎవరైతే ప్రార్థన వస్తు కోరారో అటువంటి బిడ్డలందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి సమస్త అక్కరలను మీరే తగిన సమయంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.